నేను దగ్గరలో ఇండియా వెళ్తున్నాను కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ గా కార్ సర్వీస్ చేయించడానికి వచ్చిన. ఎంత ఖర్చు అయిందో చూపిస్తా చూడండి. లాస్ట్ టైం సర్వీస్ చేయించినప్పుడు 1,27,000 అయితే మళ్ళీ తీసుకురమ్మని చెప్పారు, కానీ నేను 1,28,000 తీసుకొని వచ్చాను. ఇవన్నీ వచ్చేసి మొత్తం కార్ రీడింగ్ అండ్ టైర్లు డిస్కులు అన్ని బాగున్నాయి లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేశాడు. బ్లోయర్ ఒకటి తీసుకొని ఇంజిన్ పైన ఉండే దుమ్ము అయితే లేపాడు అనమాట. ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేస్తే చాలు, ఇంకేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. నేను 10,000 కిలోమీటర్లకు ఒకసారి ఆయిల్ అయితే చేంజ్ చేపిస్తాను. ఎండాకాలం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఆయిల్, బ్రేక్ ఆయిల్ ఖచ్చితంగా రేడియేటర్ వాటర్ అనేది చెక్ చేసుకుంటూ ఉన్నాను, లేకపోతే సీజ్ అయిపోవడం, మండుకోవడం జరుగుతుంది. కింద నుంచి ఇంజిన్ లో ఉన్న ఆయిల్ అయితే పీకేసి పైనుంచి ఆయిల్ కూడా పోసేసాడు అనమాట. 4.5 లీటర్. ఈ ఎన్నదో వచ్చేసి కేరళ. ఇన్స్టాగ్రామ్ లో మన వీడియోస్ అయితే చూస్తాడంట. ఇప్పుడు మనం 1,28,000 అయితే సర్వీస్ చేయించాము. నెక్స్ట్ సర్వీస్ 1,38,000 రావాలని చెప్పి ఒక స్టిక్కర్ అయితే అక్కడ అతికిస్తారు. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు బిల్ పేపర్ అయితే చేతిలో పెడతారు. దాని క్యాషియర్ దగ్గర అయితే కట్టాలి. ఆయిల్ ఫిల్టర్ కాబట్టి 27 దినార్లు అయింది. అంటే ఇండియన్ రూపీస్ లో 7,500 రూపాయలు. మనం కంపెనీలోనే సర్వీస్ చేయించామంటే ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. బయట ఎక్కడైనా చేపిస్తే రాదనమాట. కంపెనీలో చేపిస్తే డబ్బులు ఎక్కువ అవుతుంది. అయినా కోవిడ్ లో కట్టుకుంటారు, మనకు ₹1 సంబంధం లేదు. చూసారు కదా వీడియోలో, కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.